శ్రోతలకి నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి ప్రముఖ సాహితీవేత్త ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారు వచ్చేశారు. ఇటీవల దోహాలో జరిగినటువంటి ప్రపంచ సాహిత్య సదస్సులో జీవన సాఫల్య పురస్కారం స్వీకరించి ఒక ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ముందుగా శ్రోతలందరి పక్షాన రామచంద్రమౌళి గారిని సాదరంగా ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి స్వాగతిద్దాం. చంద్రమౌళి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రపంచ వేదికల మీద అనేక సాహిత్య సదస్సులు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో అనేక ఉత్తమ పురస్కారాలు స్వీకరించిన అతి కొద్ది మందిలో మీరు ఒకరు. ముందుగా శ్రోతలందరి పక్షాన మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చంద్రమౌళి గారు, మరి ఈ దోహా విశేషాలు మాట్లాడుతూ సాహిత్యం గురించి కూడా మనం కొన్ని విషయాలు మన శ్రోతలకి ఈ సందర్భంగా పంచే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు ఈ దోహా సదస్సు ఏ తేదీల్లో జరిగింది, దాని విశిష్టత ఏంటి? నమస్కారం అండి. శ్రోతలందరికీ కూడా నా నమస్కారం. ఈ సందర్భంలో మీతో కలిసి ముచ్చటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నవంబర్ 22, 23, 24వ తేదీల్లో ఖతార్ దేశపు రాజధాని అయినటువంటి దోహాలో చాలా ఉన్నత స్థాయిలో, అంటే దాదాపుగా మధ్యప్రాచ్య దేశంలో ఉన్నటువంటి అరబ్ దేశాల నుంచి ఉన్నటువంటి అనేక తెలుగు సమాఖ్యలు, ముఖ్యంగా తెలుగు భాషా వ్యాప్తి గురించి, తెలుగు భాష జీవన ఉన్నతి గురించి పాటుపడుతున్నటువంటి అనేక సంస్థలు ఉన్నాయి. దాదాపు 50-60 సంస్థలు ఉన్నాయండి. బహ్రెయిన్ కానివ్వండి, కువైట్ కానివ్వండి, ఖతార్ కానివ్వండి, ఒమన్ కానివ్వండి, సౌదీ అరేబియా, ఇవన్నీ అన్ని దేశాలు ఒక విలక్షణమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నటువంటి దేశాలు ఇవి. దోహా లోపల వంగూరి చిట్టెన్ రాజు గారు చాలా ప్రముఖంగా ప్రపంచానికి తెలిసినటువంటి ఒక తెలుగు భాష సంరక్షకుల్లో ప్రథముడు. దాదాపుగా జీవితకాలం మొత్తం కూడా తెలుగు భాష ఉన్నతి గురించి దాదాపు అనేక దేశాల్లో సదస్సులు నిర్వహిస్తూ తెలుగు భాష యొక్క పునరుజ్జీవానికి పూర్తిగా పాటుపడుతున్నటువంటి అతి గొప్ప భాషాభిమాని ప్రొఫెసర్ డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు గారు. ఆ క్రమంలో తను పుట్టి పెరిగినటువంటి తెలుగు నేలపై పొరడవిల్లుతున్నటువంటి శతాబ్దాల గొప్ప చరిత్ర ఉన్నటువంటి తెలుగు భాష గురించి అతనికి ఉన్నటువంటి శ్రద్ధ అసామాన్యం. కాళోజీ గారు ఏమన్నారంటే, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చవావెందుకురా అన్నాడు. దీన్ని ఎలా ఉద్ధరించాలి అనేది చిట్టెన్ రాజు గారి యొక్క మానసికమైనటువంటి క్షోభ. బాగుంది రామచంద్రమౌళి గారు. ఈరోజు దోహాలో అక్కడ నిర్వాహకులు చిట్టెన్ రాజు గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. వారి భాషాభిమానం గురించి, తెలుగు భాషకు చిట్టెన్ రాజు గారు చేస్తున్నటువంటి సేవ గురించి మీరు ప్రస్తావన తీసుకొచ్చారు. ఒక శాస్త్రీయ దృక్పథంలో శాస్త్రీయమైనటువంటి కృషి జరగాలి అని వారు తలపోస్తున్నారు. ఆ విషయాన్ని మీరు ప్రస్తావనకు తీసుకొచ్చారు. కాబట్టి ఈ కృషి ఎట్లా ఉంటే బాగుంటుంది, దీనికి రచయితల పాత్ర ఎట్లా ఉంటే బాగుంటుంది, సమాజంలో ఉండే వ్యక్తులు కూడా దాన్ని అందిపుచ్చుకోవాలా? మీరు ఒక సాహితీవేత్తగా, అట్లాగే సదస్సులో పత్ర సమర్పణ కూడా జరిగింది కాబట్టి అక్కడ వాళ్ళేం చర్చించారు? పత్ర సమర్పణ చేసే క్రమంలో చిట్టెన్ రాజు గారు నన్ను అడిగినారు, అత్యంత ఆధునికమైనటువంటి వర్తమాన తెలుగు ఆధునిక వచన కవిత యొక్క తీరుతెన్నులు ప్రస్తుతం ఎలా ఉన్నాయి ఆంధ్రదేశంలో? అవి ఉండవలసిన రీతి లోపలనే ఉన్నాయా? అవి లోపభూయిష్టంగా కానీ లేక ఇతరేతరమైన రుగ్మతలతో కానీ అవి ఉండవలసిన రీతిలో లేకుండా క్రమక్రమంగా వాటి యొక్క ప్రామాణికత తగ్గుతూ పోతున్నదా అనే దాని గురించి చర్చించండి విపులంగా అని అతను నాకు అవకాశం ఇచ్చినాడు. అంటే ఆధునికమైనటువంటి స్థితిలో కూడా తెలుగు భాష ఏ రకంగా వర్ధిల్లుతున్నది అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకొని విశ్లేషిస్తూనే దానికి మెజర్స్ ఎట్లా తీసుకోవాలి మనం. ఉదాహరణకి సాహిత్యకారునిగా నిలదొక్కుకోవాలంటే కవిత్వం రాయాలి. 10 లైన్లు రాసి నేను కవిని అనిపించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రక్రియ అది. కథ రాయమంటే రాయడు వాడు. తర్వాత కవిత యొక్క సృజనకు కావలసినటువంటి కనీస జ్ఞానం, అవగాహన, తనతో పాటున్నటువంటి సమకాలీన కవిత్వాన్ని కానీ, దీనికంటే ఒక కనీసం 2-3 తరాల ముందు ఉన్నటువంటి కవిత్వాన్ని కానీ చదివి దాని యొక్క లోతుపాతులు గ్రహించి ఆ భాషను, ఇతరేతరమైనటువంటి కవిత్వ రహస్యాలను ఆపోషణ బట్టి ఉత్తమ కవితా సృజనకు ఉపయోగపడేటటువంటి మెలకువలను నేర్చుకునేటటువంటి ఆసక్తి ఈ తరంలో లేదు. స్వేచ్ఛ ఎక్కువైపోయింది కదా. ఫేస్బుక్లో పెడతాడు, వెంటనే ఇంకా ఎక్కువ మాట్లాడితే యూట్యూబ్లో పెడతాడు. ఈజీ అప్రోచ్. దానిలో డబ్బు ఖర్చు అయ్యేది కూడా ఏం లేదు. అంటే సెల్ఫ్ చెక్ కూడా చేసుకోడు కనీసం. వెనుకట ప్రతి పుస్తకానికి ముంగట గ్రంథకర్త పేరు అంతా ఉండి కింద బ్రాకెట్లు మీరు గమనిస్తే బుధజనులచే పరిష్కరించబడినది అని ఒక బ్రాకెట్లో ఒక వాక్యం ఉండేది. ఎవరి బుధజనులు? పండితులు, భాషా జిజ్ఞాసువులు,
ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సమూహం ఒకటి ఉండేది. పుస్తకం ప్రింటింగ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఆ మొత్తం స్క్రిప్ట్ అంతా మ్యానుస్క్రిప్ట్ను చదివి దాని ప్రామాణికత ఎట్లున్నది, భాషా దోషాలు ఏమన్నా ఉన్నాయా, ఇటువంటి అన్ని పరిగణలోకి తీసుకొని కొద్ది స్థాయిలో ఉంటే వాడు సవరించి తప్పులు లేకుండా అచ్చులో వచ్చింది అంటే ఇక దీనిలో తప్పులు లేవు అనేటటువంటి ఒక సాధికారికమైనటువంటి రీతిలో వాళ్ళు పుస్తకాలు ప్రచురించేది. ఇప్పుడు అది లేదు. అయితే ఇటీవల ఇలాంటి సాహితీవేత్తతో ఒక పరిచయ కార్యక్రమంలో ఆయన అమెరికాలో ఉన్నటువంటి ప్రచురణ విధానం గురించి మాట్లాడుతూ అక్కడ ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, వాళ్ళు దాన్ని ఆమోదిస్తేనే అది పబ్లికేషన్కి వెళ్ళాలి, అప్పుడే దానికి ఒక గుర్తింపు లభించి అది మార్కెట్లో విక్రయాలకి అది ఆమోదం లభిస్తుంది అని తెలియజేస్తున్నారు. తెలుగు సాహిత్యంలో కూడా ఇట్లాంటిది ఉందంటే ఇది ఎప్పుడో ఉంది, ఇప్పుడు కాదు, 150 ఏళ్ళ క్రితం నుంచి ఉన్నది. మనం కోల్పోయినాం దాన్ని విస్మరణ వల్ల, ఉదాసీనత వల్ల, ఎటువంటి పట్టింపు లేకపోవడం వల్ల. ఇది ఒక పెద్ద లోపం అండి. ఇప్పుడు ఫేస్బుక్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, విస్తృతంగా సాహిత్యం అనేది వస్తున్నది. ఇది సాహిత్యానికి జవజీవాల్ని కల్పిస్తోందా అనే ఒక ఆశ కలగటంతో పాటు మీరన్నట్టు పుంఖానుపుంఖాలుగా సాహిత్యం వచ్చేటప్పటికి సాహిత్యం పలసపడుతుందా అనేటువంటి ఒక విమర్శ కూడా మనం వింటున్నాం. అయితే సామాజిక మాధ్యమాలలో వచ్చేటువంటి సాహిత్యం చదివినప్పుడు దాన్ని యథావిధిగా మనం అంగీకరించి దానికి ప్రశంసలు కురిపించాల్సిన అవసరం ఉందా? దాంట్లో లోటుపాట్లు తెలియచేస్తే దాన్ని అంగీకరించేటువంటి మనస్తత్వాలు ఈ రచయితల్లో, సాహితీవేత్తల్లో ఉంటున్నాయా? మరి దురదృష్టవశాత్తు ఇప్పుడున్నటువంటి యువ రచయితల ఈ సమూహం లోపల కొన్ని సిండికేట్లు ఏర్పడినాయి. ఆ సిండికేట్ సంబంధించిన వ్యక్తి కనుక ఒక కవి సమ్మేళనంలో చదివితే మిగతా వాళ్ళు బాగా చప్పట్లు కొడతారు అన్నట్టు. అది బాగున్నా లేకున్నా చప్పట్లు కొడతారు వాళ్ళు. సో ఈ రకమైనటువంటి గ్రూపిజం సాహిత్య ప్రామాణికతను పూర్తి దెబ్బతీస్తానేవి. తర్వాత వాళ్ళ తప్పులను ఎత్తి చూపేవాటువంటి వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళు నశించిపోతున్నారు. వాళ్ళు ఉండట్లేదు ఎవరు. వాడు ఏది చేసినా కానీ చప్పట్లు కొట్టడం, ప్రశంసించడం, ఇంకా ఎక్కువ ఉంటే ఒక అవార్డు ఇవ్వడం. వాడికి ఒక 100 కవితలు రాసుకొని ఒక పుస్తకాన్ని స్వయంగా ప్రింట్ చేసి బయటికి రాగానే ఈ విల్ బి వెయిటింగ్ ఫర్ ఎన్ అవార్డ్ టు కమ్. వీటి వల్ల ఈ కవిత్వం పుంఖాలుగా టన్నులుగా వస్తున్నటువంటి కవిత్వం ముందు కథ, నవల అనేది చాలా విలవిలబోతున్నది. సో నవల రాసేవాళ్ళు బాగా తక్కువైపోయింది వాళ్ళు. తర్వాత కవిత వస్తువు, సాహిత్య ప్రక్రియ ఏదైనా కానీ ఏం జరగాలంటే మన చుట్టూ ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు అనేవి ప్రతిబింబగలగాలి. లిటరేచర్ షుడ్ ఏబుల్ టు రిప్రజెంట్ ది ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ది సొసైటీ ఎనీవేర్, ఎనీ కంట్రీ ఆర్ వాట్స్ ఎవర్ ఇట్ ఈస్. అట్లా లేదు. లేక ఉటోపియన్, ఊహాత్మకమైనటువంటి కవిత్వాన్ని రాయడము, అది కూడా ఒక రకమైనటువంటి నిష్ప్రయోజకత అనేది కవిత్వం మిగిల్చడం అనేది జరుగుతున్నది. నేను ముందే మీకు మనవి చేసినట్టుగా కవి సమ్మేళనాలకు పోతే ఏ ఒక్క కవి కానీ స్వయంగా తన కవితను తానే ఆశువుగా చదివేటటువంటి స్థితిగతులు లేవు. తప్పనిసరిగా చేతిలో ఒక పేపర్ ఉంటుంది, లేక ఒక ట్యాబ్ ఉంటుంది, దాన్ని చూసుకుంటూ చదవనే తప్పితే తాను రాసిన దాన్ని తనే నోటికి చెప్పలేనటువంటి స్థితి అనేది ఉన్నది. దానికి కారణం ఏంటంటే ఈ వచన కవిత్వానికి ధారణకు లొంగేటటువంటి లక్షణం లేదు. రెయిన్బో కలర్ 4 ఉన్నారు, బోధిలేర్, తర్వాత వెర్లైన్, వీళ్ళందరూ. వెర్లైన్ ఏం చెప్పిండంటే పోయట్రీ మస్ట్ బి బేసికల్లీ మ్యూజికల్ అని చెప్పిండు. వచన కవిత్వం ఎప్పుడు కూడా సంగీతాత్మకము, లయాత్మకము, రాగాత్మకము ఉండి వ్యంజనతో కూడి ఉండాలి అని చెప్పిండు. వ్యంజన అంటే ఏంటిదంటే ఇది ఒక రకమైన శబ్దవృత్తి. అంటే సందర్భాన్ని బట్టి ఏ పదాన్ని ఉపయోగించాలి, దేనివల్ల అది శోభిస్తుంది, దేనివల్ల దాని యొక్క లోతు పెరుగుతుంది, దీనివల్ల దాని సౌందర్యం అనేది ఇంకా ఎన్రిచ్ అవుతుంది అనేటటువంటి శబ్దస్పృహ ఏతున్నదో దాన్ని వ్యంజన అంటాం. శబ్దస్పృహ. కాబట్టి నేనేమంటున్నానంటే కవిత్వం రాసే కంటే ముందు కవిత్వం యొక్క రహస్యాలు, వచనాన్ని కవిత్వీకరణ చేసేటటువంటి ఒక టెక్నిక్ ఏది ఉన్నదో అటువంటి సాంకేతికత అనేది తప్పనిసరిగా కవి అనేవాడు దాన్ని సాధించాలి. తొందరపడి ముందుగానే రాయడం మొదలు పెడితే ఇంకా వానికి అడ్వాన్స్మెంట్ కాడు. ఎందుకంటే తప్పులు చెప్పే వాళ్ళు ఎవరు లేరు చుట్టుపక్కల. ఈ కారణాల వల్ల వచన కవిత అనేది దేనికి లొంగట్లేదు. ఇది హర్షణీయం కాదు. కవులు తప్పనిసరిగా ఇంకా పూర్తి స్థాయి లోపల దానిలో ప్రావీణ్యత కానీ, భాషా జ్ఞానం కానీ, ఇతరేతరమైనటువంటి కవిత్వ నిర్మాణ నైపుణ్యాలు కానీ తెలిసినప్పుడే అది పరిపక్వత చెంది మంచి కవిత్వంగా బయటికి వెలువడుతుంది. ఈ విషయాలన్నీ నేను దీన్ని డిస్కస్ చేసిన, ఈ నా ప్రసంగ పాఠంలో డిస్కస్ చేసిన. ఇది వాళ్ళు ఒక మంచి సావనీర్ ప్రింట్ చేసినారు వీళ్ళు. దాని ద్వారా అది చాలామంది అప్రిషియేట్ చేసినారు. తర్వాత వాళ్ళకి ఇంకో మంచి అవకాశం కూడా నాకు ఇచ్చింది. చిట్టెనరాజు గారికి ఒక అద్భుతమైనటువంటి ఇంకో అలవాటు ఏమున్నదంటే అనేక దేశాల కథలను కూడా సమీకరణ చేసి డయాస్పోరా కథలు అచ్చువేసేటటువంటి ఒక మంచి అలవాటు కూడా ఆయనకు ఉన్నది. ఈసారి 18వ సంకలనం అమెరికాలో వాళ్ళు కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి మంచి కథా రచయితలు రాసినటువంటి కథలను రప్పించుకొని దాన్ని ఒక నిపుణుల కమిటీతో దాన్ని పరిష్కరింపజేసి వాటిని ఒక పుస్తకంగా వేయడం. మన దాదాపు 35 కథలు తీసి చేసినాడు ఆయన. ఇప్పుడు దానిలో 4 కథ కూడా ఒకటి ఉంది, నీలి ది బ్లూ. ఈ ఒక తెలుగు ఇంగ్లీష్ సంకరం ఎందుకు అవసరం పడ్డది అనేది కథ చదివితే మాకు తెలుస్తుంది.
దాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు పునాస అనే ఒక త్రైమాసిక పత్రికను స్టార్ట్ చేసిండు వాళ్ళు. దానిలో ప్రారంభ సంచిక కోసం మీరు కథ రాయండి సార్ అని అడిగి తీసుకొని వాళ్ళు దాన్ని వెలువరించిండు. ఆ కథను తీసుకొని దీనిలో చేర్చిండు వాళ్ళు. అంటే ఆ ఫౌండేషన్ ఏం చేస్తుందంటే మంచి కథలు ఎక్కడి నుంచి చేస్తాను అనే దాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నారు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి వస్తున్నటువంటి తెలుగు కథలను సమీకరణ చేసి వాటి ప్రామాణికతను, వాటి ఉత్తమతను గ్రహించి వాటిని వెలుగులోకి తెస్తున్నారు వాళ్ళు. ఇది గొప్ప కృషి కదా. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుగు భాష పట్ల మక్కువ కలిగేందుకు తప్పనిసరిగా అనేక రకాల విధానాలు వీళ్ళు అవలంబిస్తున్నారు. సదస్సులు కొన్ని సంబంధమైనటువంటి ఇతరేతరమైనటువంటి విషయాలు, ఉదాహరణకి ఏంటంటే ప్రసంగాలు, పోటీలు, తర్వాత అష్టావధానం. బుడుసు అపర్ణ అనే ఒక యంగ్ అమ్మాయితోని మొన్న వాళ్ళ అష్టావధానాన్ని దోహాలు ఏర్పాటు చేసిండ్రు. నిజంగా ఒక ఒళ్ళు జలధరింపజేసేటటువంటి ప్రజ్ఞాశీలి ఆ అమ్మాయి. స్త్రీలు అష్టావధానాలు చేయడం చాలా తక్కువ. ఈమె చాలా చిన్న వయసు లోపలనే అద్భుతమైనటువంటి కృషి చేసి అబ్బురపరిచే స్థాయిలో ఆమె దగ్గర అటువంటి విద్వత్తు ఉన్నది, సాధన ఉన్నది, ప్రతిభ ఉన్నది, ప్రజ్ఞ ఉన్నది. వాటితో మమ్మల్ని అందరినీ ముగ్ధుల్ని చేసింది ఆ అమ్మాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి సాహిత్య సంబంధమైన విషయం. తెలుగు వాళ్ళకు మాత్రమే ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సంక్లిష్ట సాహిత్య క్రియ. అది వేరే భాషల్లో లేదు. సాహిత్య క్రీడ ఆ అమ్మాయి చాలా అద్భుతంగా చేసింది, ఎక్కడ చిన్న లోపం లేకుండా కూడా. ఇటువంటి కళలు కూడా అవన్నీ డెవలప్ కావడం వల్ల భాష అనేది సుస్థిరమవుతుంది, భాష అనేది ఇంకా సంపన్నం అవుతుంది అని చిట్టెనరాజు గారి భావన. ఇతనికి కొంతమంది సారథులు లాంటి ఒక బృందం ఉన్నదండి. ఒక బృందాన్ని తయారు చేసుకున్నాడు ఆయన. ఉదాహరణకి భారతదేశం నుంచి వంశీ రామరాజు గారు ఉన్నారు. డాక్టర్ వంశీ రామరాజు గారు ఏంటంటే జీవితాన్ని మొత్తం కూడా సాహిత్య, సంగీత, సాంస్కృతిక సంబంధమైనటువంటి కార్యాలలో పూర్తిగా నిమగ్నమై ఉన్నటువంటి ఒక గొప్ప సామాజిక సేవకుడైన. అట్లాగే జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు భాష అంటే అపారమైనటువంటి ప్రేమ. ఆయన భాషతో చమక్కులు చేసేటటువంటి విద్వత్తు గలవాడు. అట్లాగే ఇప్పుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఆయన కూడా సంపూర్ణంగా సాహిత్యానికి అంకితమై ఒక విజ్ఞుడు. ఇటువంటి వాళ్ళ యొక్క సమూహాన్ని ముందుగా ఒక ఫోర్స్ లాగా ఏర్పరచుకొని ప్రతి సదస్సులో వీళ్ళందరి పాత్ర చాలా చురుగ్గా ఉంటుందండి. ఉదాహరణకు చెప్తాను మీకు. ఈ దోహా లోపల ఒక అద్భుతమైన ఒక సంస్థ ఉన్నది సార్, నేను ఊహించలేదు. దాని పేరేంటంటే ఆంధ్ర కళా వేదిక దోహా, ఖతార్. దీనిలో ఒక టీం ఉన్నది. ఆ టీం చూసి నిజంగా ఆశ్చర్యము, ఆనందము ముప్పిరికొని నన్ను ముంచేసింది. వెంకప్ప భాగవతుడు అని ఒక యంగ్ మ్యాన్ ఉన్నాడు. వీళ్ళు ఎట్లా చేస్తారంటే ఒక టీంని, పాండవులు ఉంటారు అనుకోండి, 5 కూడా 5,000 లాగా ఉంటుంది. ఒకలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే లోపల ఒక పెద్ద టీం తయారు చేసింది ఈ వెంకప్ప భాగవతుల. అట్లాగే విక్రమ్ సుఖవాసి అన్నాడు, ఒక మహిళామని ఉన్నది రాధిక మంగిపూడి అని. వీళ్ళందరూ కూడా అసలు మొత్తం మనోవాకాయ కర్మల ఒక దాదాపు 3-4 నెలల నుంచి దీని తెర వెనుక ఉండి దీన్ని చేస్తూ వచ్చినారు వీళ్ళు. సాహిత్య కార్యక్రమం అటువంటి దీన్ని నిర్వహించడమే కాదు, ఆతిథ్యము, వాళ్ళ యొక్క యోగక్షేమాలు, వాళ్ళ యొక్క సంతృప్తత, ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అద్భుతమైనటువంటి కార్యాన్ని నిర్వహించి వాహవాన్ని పెంచుకున్నారు. అద్భుత బాగుంది. దోహా విషయాలు మీరు చెప్తున్నారు. అట్లాగే నిర్వహణ విషయంలో వాళ్ళ ఒక ప్రొఫెషనలిజం ఎట్లా నిర్మాణం చేశారనేది అన్ని గురించి కూడా మీరు చెప్తున్నారు. అక్కడ జరిగినటువంటి సదస్సులో పత్ర సమర్పణలు జరిగాయి, అష్టావధానాలు జరిగాయి. రామచంద్రమౌళి గారు ఇక్కడ ప్రయోగాల విషయంలో ఇప్పుడు మీరు చెప్పిన ఒక పదబంధం నీలి ద బ్లూ, ఇది ఇప్పుడు మీలాంటి ఉన్నత స్థాయికి చెందినటువంటి ఒక రచయిత ఇట్లాంటి ప్రయోగం చేస్తే అది ఆమోదం పొందుతోంది. అప్కమింగ్ రైటర్ అతను ఒక కొత్త పదబంధం వేసినప్పుడు ఇది దుష్ట సమాసమనో లేకపోతే సాహిత్యానికి సంబంధం లేదనో అది రిజెక్ట్ అవుతుంది. ఒక 17 పదాలతో ఒక పెద్ద రచయిత ఆయన తెలుగులో రాసినట్లున్నాడు, ఆయన ఇంగ్లీష్లో కూడా అనువదించారు. ద ఎలక్ట్రిక్ లైట్ ఇన్ మై రూమ్ వెంట్ ఆఫ్, ద లైట్ ఆఫ్ లవ్ ఇన్ మై హార్ట్ స్విచ్డ్ ఆన్. దీంట్లో లోతుల్లోకి వెళ్తే దాంట్లో గొప్ప అర్థం ఉంది. మామూలుగా చూస్తేనేమో ఒక శృంగారపరమైనటువంటి అర్థమే మనకు కనిపిస్తుంది. అంటే నేను చెప్తున్నది ఏంటంటే రచయిత యొక్క స్థాయిని బట్టి ఆ రచనలో ఉండేటువంటి లోతుల్ని మనం అన్వేషించి ఒక అప్కమింగ్ రచయిత రాసేటువంటి రచనలో లోతుల్ని వెతకలేకపోతున్నామా? అయితే చిత్రకవిత, చమత్కార కవితలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వీటితో ఏంటంటే తాత్కాలికంగా ఒక గిలిగింతల్లా కల్పించవచ్చు, కానీ వాటికి శాశ్వతత్వం ఉండాలి. ఉదాహరణ చూడండి, భాషా సంకరం చేసేటటువంటి నీలి ది బ్లూ, దీనిలో ఈ ఇంగ్లీష్ యొక్క ఎడిషన్ ఎందుకు, దానివల్ల ఏమైనా అదనపు సౌకర్యం ఏమన్నా ఒక సమకూరుతున్నదా, దానివల్ల ఏమన్నా ప్రభావం కనిపిస్తున్నదా పాఠకుని పైన అని ప్రశ్నించుకున్నప్పుడు బీనాదేవి ఒక నవల రాసింది సార్, హ్యాంగ్ మీ క్విక్. అయితే హ్యాంగ్ మీ క్విక్ అనే దానికి నన్ను తొందరగా ఉరిదీయండి అనే 2 పదాలు విన్నప్పుడు ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ లోపల ఒక చరుపుతో ఉన్నటువంటి ఫోర్స్ ఉన్నది, తెలుగులో వస్తలేదు. నేను ఆయనతో మాట్లాడినా, ఇంగ్లీష్ పదాన్ని వాడడం వల్ల రావాల్సినటువంటి ఫోర్స్ ఏదైతున్నదో అది మల్టిపుల్ అయిపోయి చాలా శక్తివంతంగా వస్తున్నది అనే భావన కలిగి
దాన్ని పాఠకుల్లో కలిగించడానికి చేసినటువంటి ఒక ప్రయోగం అది, యాక్సెప్ట్ చేస్తాం. ది లాస్ట్ ఇండియన్ అని పెట్టిండు ఒక మిత్రుడు, చివరి భారతీయుడు. చివరి భారతీయుడు అంటే కూడా బాగానే ఉంది కదా, ది లాస్ట్ ఇండియన్ అని అనడం అవసరమా? ఈ రకంగా ఇతర భాషల యొక్క పదాలను వాడి సంకరీకరణ చేసినప్పుడు అది ఏదో ఒక ప్రయోజనాన్ని అనేది స్పష్టంగా మనకు అందివ్వగలగాలి. అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఉదాహరణకు నేను మొన్న ఈ దోహా సదస్సు లోపల నేను ఈ 2 పుస్తకాలు ఆవిష్కరణ అయినాయి. ఒకటి తెలుగు వచన కవిత పుస్తకం. ఆ పుస్తకం పేరు ఏంటంటే శిశువు చిత్ర నిద్ర. ఈ చిత్ర నిద్ర అనే పదము బాగా వాడకంలో లేదు. దీన్ని మొదటిసారిగా అనుకుంటా బహుశా శ్రీశ్రీ గారు కవిత ఓ కవిత అనేటువంటి ఒక దీర్ఘ కవిత లోపల ఈ పదాన్ని వాడిండు. నేను ఎప్పుడూ హై స్కూల్లో ఉన్నప్పుడు దాన్ని చదివిన నేను. ఎందుకు ఆ పదం బాగా నచ్చింది నాకు. అది దాన్ని ఎప్పుడు ఉపయోగిద్దామా సందర్భానుసారంగా సమయానుసారంగా అని నేను చూస్తూ వస్తున్నా. ఇప్పుడు ఉపయోగించిన మన శిశు దశలోకి పోయినప్పుడు చిన్నపిల్లలను 4 నెలల పిల్లలను స్నానం చేయించి పడుకోబెడితే వాడు నిద్రిస్తుంటాడు కదా, మా దగ్గర పోయి చూస్తే వానికి వాడే నవ్వుకుంటూ ఉంటాడు, వానికి వాడే ఏడుస్తుంటాడు, వానికి చిత్రమైనటువంటి కవలికలు మనం ముఖంలో చూస్తుంటాం కదా. ఈ స్థితిలో ఉన్నప్పుడు మనిషి లోపల సంపూర్ణమైనటువంటి అలజడిలో ఉన్నటువంటి నాన్ డైనమిక్ స్టేట్లో ఉంటాడు. ఆ స్టేట్ లోపల అత్యున్నత స్థితికి ఎదిగిన తర్వాత ఈ మొత్తం ప్రపంచాన్ని ఒక ప్లేన్లో చూస్తున్నప్పుడు పాలిటిక్స్, విలువలు, నైతికత, రాజకీయాలు ఇవన్నీ కూడా ఒక కాంప్లెక్స్ స్టేట్లో ఒక పెద్ద తుఫాన్ హరికేన్లో ఉన్నటువంటి సముద్ర స్థితి లోపల మానసిక స్థితి ఉంటుంది అని తేలింది అనాలిసిస్. ప్రాక్టికల్గా మనిషి యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుందంటే ఈ అంతఃస్రవంతి శైలిలో మనం మాట్లాడుకున్నప్పుడు వాడికి ఒక క్రమం అనేది లేదు. ఒకసారి ఒక ఆలోచన శకలం రాగానే వెంటనే ఇంకో శకలం దాన్ని కవర్ చేస్తుంది. సో ఇటువంటి ఒక మనిషి ఆలోచనలు కూడా ముషీఫామ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనే దాని లోపల అద్భుతమైనటువంటి కవిత పుస్తకం వచ్చింది. అది నా 18వ కవితా సంపుటి. దాన్ని వీళ్ళే ఆవిష్కరించాలి కావాలని. అంటే దీనిలో ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టి చిట్టెనరాజు గారు ఈ పుస్తకం మనం ఆవిష్కరణ చేద్దామని చెప్పిండు ఆయన. అయితే ఈ సదస్సులో మీకు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఒకసారి ఆ ఎంపిక ప్రక్రియ, ఆ నేపథ్యం ఒకసారి మన శ్రోతలకి. వీళ్ళు అనౌన్స్మెంట్ అనేది ఒక 2 రోజుల ముందే చేసినారు. వాళ్ళు ఏదైతే రహస్యంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎవరికి ఇద్దాం ఈ సంవత్సరం అని నిర్ణయం చేసినాడు. కానీ వాళ్ళు దాదాపుగా 8 నుంచి 10 మంది ఉన్నట్టుగా నాకు తెలిసింది. వాళ్ళు తర్జన వినబడి అనేక రకాల కోణాల్లో పరిశీలన చేసి సాహిత్య సమగ్రత కూడినటువంటి వ్యక్తిని వాళ్ళు ఎంపిక. అంటే అన్ని ప్రక్రియలలో లేక కొన్ని ప్రక్రియలే అయినా కానీ దాని లోపల చాలా లోతైనటువంటి పరిగణించదగ్గ స్థాయిలో నైపుణ్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తిని తీసి వాళ్ళు ఇస్తున్నారు. ఉదాహరణకి నాకంటే ముందు మొన్న సీనియర్ మోస్ట్ కథా రచయిత అయినటువంటి తల్లావజ్జుల పతంజలి శాస్త్రి గారు కాకినాడ నుంచి, వారికి ఈ పురస్కారాన్ని ఇచ్చిండ్రు. దాని తర్వాత ఈ సంవత్సరం నాకు ఇచ్చిండ్రు. ఇస్తూ వాళ్ళు చేసినటువంటి దాని మున్నుడి ఏంటంటే 427 కథలు, 34 నవలలు, 18 సంపుటాల కవిత్వం, 8-9 నాటకాలు, ఒకే ఒక రచయిత నేను. అంటే ఇవన్నీ కూడా బహుముఖమైనటువంటి సాధనలు. అంటే ఒక ప్రక్రియ తీసుకొని దాని లోపల గరిష్ట స్థాయికి చేరండి. ఈయన దూరదర్శన్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు టెలిఫిల్మ్ తీస్తే 2011లో దానికి బెస్ట్ టెలిఫిల్మ్ అవార్డు స్వర్ణనంది పురస్కారం వచ్చింది. సో ఇటువంటి విజయాలు సాధించినటువంటి వ్యక్తి చంద్రమౌళి కాబట్టి ఇతనికి ఇద్దాము ఈసారి పురస్కారం అని వాళ్ళు అంతిమంగా నిర్ణయం చేసినట్టు నాకు తెలియజేసిండ్రు వాళ్ళు. ఇక మళ్ళీ ఒకసారి భాషా విషయాల గురించి, భాషా సేవ గురించి, భాషని జీవింపచేయటానికి, పునర్జీవింపచేయటానికి జరుగుతున్న ప్రయత్నం గురించి మనం చర్చిస్తున్నాం కాబట్టి ఇప్పుడు సాహిత్యం చూద్దామా, మీరన్నట్టుగా విస్తృతంగా వస్తున్నది. దాంట్లో క్వాలిటీ, క్వాంటిటీ రెండు మనం బేరీజ్ వేసుకోవాల్సిన తరుణం ఇది. అట్లాగే పాఠకుల్లో కూడా ఒక ఆవేదన ఉంది. తెలుగు భాషకి కొంత ద్వితీయ శ్రేణి ప్రాధాన్యత లభిస్తుందా, లేకపోతే అసలు తెలుగు భాషని మర్చిపోతున్నారా అనేటువంటి ఆవేదన కనిపిస్తుంది. ఈ గ్యాప్ని ఎక్కడ మనం బ్రిడ్జ్ చేయగలుగుతాం? ఎవరు బ్రిడ్జ్ చేయాలి? భాషని పునరుజ్జీవింపజేయటానికి పాఠకుల, ప్రజల, రచయితల, సాహితీ సంస్థల వైపు చూద్దామంటేనేమో అసంఖ్యాకంగా ఉన్నాయి. ఒకసారి మీరు 50 సంవత్సరాలుగా సాహిత్య సేవలో ఉన్నారు కాబట్టి దీనికి మీరిచ్చేటువంటి సొల్యూషన్ ఏంటి? ఎలా చూస్తున్నాము ఈ సందర్భాన్ని, ఎలా చూస్తున్నారు? మీరు ఇచ్చేటువంటి సొల్యూషన్ ఏంటి? అదే చెప్తున్నా సార్. ఇప్పుడు నేను ఏం చెప్పాలంటే ఇదివరకు మునుపు ఎన్నడూ లేనంత సంక్లిష్టమైనటువంటి స్థితిలో సాహిత్య వ్యాసంగా ఉన్నది. మనం ఒక అధ్యయనం చేస్తే ఇదివరకు ఎన్నడూ అచ్చయి మార్కెట్లోకి రానంత సంఖ్యలు పుంకాలుగా పుస్తకాలు వస్తున్నాయి. ఇది ఒప్పుకోవాల్సిన విషయమే. చాలామంది పుస్తకాలు తొందరగా చాలా పుస్తకాలు చేస్తున్నారు. దాని క్వాలిటీ సంగతి పక్కన పెట్టండి. పుస్తకాలు చాలా వస్తున్నాయి. ఈ పుస్తకాలను చదువుతున్నారా జనం? పుస్తకం ఎవరికైనా ఇస్తే దాన్ని చూడడం, అక్కడ పెట్టడం తప్పితే దీన్ని చదివేటటువంటి సాహసం కానీ మనకి సమయం కానీ లేకపోవడం మనకు తెలుస్తున్నది. తర్వాత పాఠకుణ్ణి సాహిత్యం వైపు చూసి ఇది చదవదగ్గ ఒక ముఖ్యమైనటువంటి ఒక దినుసు ఇది, దీన్ని మనం చదవాలనేటటువంటి వెసులుబాటును మనిషికి సామాజిక వాతావరణం అనేది అసలు ఇవ్వట్లేదు.
హీఈస్ ఓవర్ పవర్డ్ బై ది అదర్ వింగ్స్ ఆఫ్ ది మీడియా. అంటే సాంకేతిక మారుతున్నప్పటికీ కూడా సాహిత్యం కూడా ఆయా సాంకేతిక మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యేటువంటి అవకాశం కల్పిస్తుంది. పుస్తకాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆడియో బుక్స్ రూపంలో ఈవెన్ మనం వాకింగ్ చేస్తూ డ్రైవింగ్ చేస్తూ కూడా వినేటువంటి సౌలభ్యం ప్రపంచ సాహిత్యం తెలుగు సాహిత్యం కూడా అందుబాటులోకి వచ్చింది. దాని మీద విశ్లేషణలు సంక్షిప్తంగా అందుబాటులోకి వస్తున్నాయి. కానీ వినేటువంటి పాఠకులు ఇటు ఎంటర్టైన్మెంట్ని ఎంచుకుంటున్నారా, ఈ సాహిత్యాన్ని ఎంచుకుంటున్నారా అనేది అదే చెప్తున్నా కదా. ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి ఇతర ప్రలోభకరమైనటువంటి విషయాలన్నీ కూడా ఒక పాన్ ఇండియా లెవెల్ లోపల ఈ సాహిత్యం అనబడి తట్టుకోలేకపోతున్నది, ఇది వీగిపోతున్నది. ఎందుకంటే దిస్ ఈ వెరీ ఈజీలీ పెనెట్రేట్స్, చొచ్చుకుపోతుంది లోపలికి, ఇది దీన్ని చూడయ్యేది. కాబట్టి ఈ సాహిత్యానికి కొన్ని అంత శత్రువులుగా తయారవుతున్నటువంటి మీడియా కొంత ఉన్నది. దీన్ని జయించి పాఠకుడు సాహిత్య ఆసక్తిని అభివృద్ధి చేసుకొని తను దానిలోకి ప్రవేశించి ప్రత్యేక ఆసక్తి ఉంటే తప్పితే మనిషి ఈరోజు సాహిత్యంలో ప్రవేశించి దాన్ని ఆనందించే పరిస్థితి లేదు. సినిమా సాహిత్యం అనేది నానాటికి బాగా క్షీణించిపోతున్నది. ఇక తెలుగు భాష పునర్జీవనం గురించి మీరిచ్చే సలహాలు? పునర్జీవనం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ దోహాలో సదస్సు పెట్టినారో ఇటువంటి సదస్సులు ఇంకా పుంకాలుగా మనస్ఫూర్తిగా చేసేటటువంటి వ్యక్తుల చేత అవి నిర్వహించబడాలి. చాలా అవసరం ఇది. ఇప్పుడు ఉదాహరణకి నేను మొన్న పోయిన దగ్గర దాదాపుగా 10-15 అరబ్ దేశాల్లో ఉన్నటువంటి సాహిత్య సంస్థలన్నీ కూడా ఇటువంటి నిబద్ధతతోనే, ఇటువంటి క్రమశిక్షణతోనే, ఇటువంటి సమన్వయంతోనే, ఇటువంటి అంకిత భావంతో మాత్రమే చేసిండ్రు. దీనికి ఒక తెలుగు సాహిత్యం తప్పితే ఇంకా వేరే ఏమి సబ్జెక్టు లేవు. అంటే ఒక అబ్జర్వేషన్ చంద్రమౌళి గారు, సంస్థల కృషి చేస్తున్నాయి, ప్రజలలో ఆవేదన ఉంది, మా భాష కనుమరుగైపోతుందా అని. ఇక్కడ ఒక గ్యాప్ ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి అనేక సంస్థలు మనస్ఫూర్తిగా చేస్తున్నాయి. మనస్ఫూర్తిగా పిల్లలు నృత్యం నేర్చుకుంటున్నారు, సంగీతం నేర్చుకుంటున్నారు, సాహిత్య సాధన చేస్తున్నారు విదేశాల్లో. మన దగ్గర చేయట్లేదు. ఎందుకంటే ఇది మనదైనటువంటి ఒక విస్మరణ, ఉదాసీనత అనేది ఇక్కడ ఏర్పడ్డది. వేరే దేశంలో ఉన్న వాళ్ళు మేము ఏదో కోల్పోయినాము, మేము భారతీయులము కానీ భారతదేశంలో లేము, భారతదేశంలో లేకపోవడం వల్ల మా వారసత్వంగా ఉన్నటువంటి సాహిత్య సంపదను మేము కోల్పోయినాము, దాన్ని మళ్ళీ పొందాలి అనే క్రమంలో ఆలోచన చేసి ఆ సాహిత్య రంగంలో కృషి చేస్తున్నారు వాళ్ళు. గొప్ప విషయం. ఎప్పుడైతే కోల్పోతున్నామన్న సత్యాన్ని ఒక గుర్తింపు వచ్చింది వాళ్ళకు. ఇంకోటి ఏంటంటే మన విద్యా వ్యవస్థలో కూడా తెలుగు భాష వృద్ధి గురించి కానీ, తెలుగు భాష వికాసం గురించి కానీ ఎటువంటి కృషి జరగట్లేదు. ఉద్యోగరీత్యా ఇంగ్లీష్ అవసరం ఉన్నదనే భావనను ఒకటి వృద్ధి ఇంగ్లీష్ మీడియం లోపలనే ఇవి నడిపిస్తున్నారు. సరే, అది పెద్ద ఇష్యూ, డిబేటబుల్ ఇష్యూ అది. కాబట్టి భారతదేశపు వెలుపల జరుగుతున్నటువంటి భాషా వికాసానికి జరుగుతున్న కృషి భారతదేశం లోపల జరగట్లేదు, తెలుగు నేలపై జరగట్లేదు. ఇది జరగాలి. భాషా విషయం గురించి మాట్లాడుతున్నాము, అట్లాగే సాహిత్యం విషయం గురించి కూడా మనం చర్చిస్తున్నాం. కాబట్టి కవిత్వంలో లిరికల్ ఫామ్ గురించి ఇంతకు మీరు ప్రస్తావించారు. కవిత్వంలో లయాత్మకత అనేది ఉండాలి, అట్లా ఉంటేనే కవిత్వం అనేది 3 విషయాలు సార్. రాగాత్మకత, లయాత్మకత, సంగీతాత్మకత, మ్యూజికల్నెస్, ఈ 3 ఉండాలి. 3 ఉంటేనే వాక్యము కవిత్వంగా మారి సంపన్నమై మనం అలరింపజేస్తుంది, రంజింపజేస్తుంది. ఇవి లేనప్పుడు అది లోపభూయిష్టంగానే ఉంటుంది. బాగుంది. మీరు ఆత్రేయ గారి దగ్గర లిరిక్ రైటింగ్ లో శిష్యరికం చేశారు. మీ కవిత్వంలో, గేయంలో మీరు ఏదైనా కృషి చేశారా, ఏదైనా ప్రయోగాలు చేశారా? మిత్రుడు అంపశయ్య నవీన్ గారు, వరంగల్ యొక్క సంపద ఆయన ఎప్పుడు చెప్తుంటాడు, మౌలి నీ కథ చదువుతానయా, కథలాగా అనిపించదు, ఒక కవిత్వంలాగా అనిపిస్తుంది. కాబట్టి కథల లోపల ఈ కవిత్వ ధోరణి, కవిత్వ ఛాయలు అవసరమా అంటాడు ఆయన. అవసరం కాదు కానీ తప్పనిసరిగా దాన్ని అది ఉన్నతీకరిస్తుంది. అంటే మనకు వచనం లోపల కూడా కవిత్వ అంశాన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఎప్పటికి రావండి. పొయటిక్ డిక్షన్ ఒకటి, రెండోది లిరికల్ డిక్షన్ ఒకటి. ఆ 2 వేరు విషయాలు కూడా మనిషిని రంజింపజేసేటివి, భిన్నమైన రీతిలో రంజింపజేస్తాయి సార్. ఉదాహరణకు ఒక కథ రాస్తున్నా సార్. ఆ అమ్మాయి లిప్స్టిక్ పెట్టుకుంటూ భర్తను ఉద్దేశించి అందమనగానేమి శివరాం అంటది. అతను వెంబడి జవాబు చెప్పాడు. ఆమె కూర్చొని తదేకాన్ని చూసి అందం అంటే ఎప్పటికైనా తప్పనిసరిగా నశించిపోయేది అని చెప్తాడు. ఇక్కడ ఒక చిత్రమైనటువంటి వ్యంజన చేస్తుంది మనకు. ఆమె ఏమడిగింది, వీడు ఏం చెప్పిండ్రు అబ్బాయి, ఎంబడే చేస్తుంది ఆమె, ఆ లిప్స్టిక్ నొయ్యిలా కొట్టి అక్కడ వెళ్ళిపోతుంది. అంటే కథ ఆరంభం అనేది చాలా శక్తివంతంగా ఓపెన్ కావాలి. కాబట్టి ప్రతి ప్రక్రియ యొక్క నిర్మాణానికి ఆరంభం ఏంటిది, కొనసాగింపు ఏమిటి, ముగింపు ఏమిటి, ఏం చెప్పదలుచుకున్నావు, ఈ నిర్దిష్టంగా ఈ వరుస క్రమం లోపల రచయిత నిర్మించాలి దాన్ని. అట్లాగే మీ కవిత్వంలో చూస్తే తాత్విక విషయాలు చాలా కనిపిస్తుంటాయి, తాత్విక పదబంధాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అట్లాగే మరొక ఆర్గ్యుమెంట్ ఏముంది, సమాజంలో ఉన్నటువంటి సమస్యలని మనం కవిత్వంలో చిత్రీకరించాలి, అప్పుడే కవిత్వం నిలుస్తుందని. ప్రక్రియ ఏదైనా కానీ సాహిత్య ప్రయోజనం ఏంటంటే సామాజిక ఉన్నతి.
రేపు పాఠకుడు గనక నా రచన చదివిన ఒక కథ చదివిన అనుకోండి, కథ చదవక ముందు ఉన్నటువంటి ఆ పాఠకుల్లో ఎంతో కొంత ఉన్నతి అనేది జరగాలి. దాన్ని ప్రయోజనం అంటాం మనం. ఇటీవల మేము ఒక కార్యక్రమాన్ని చేసాము. సమాజాన్ని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేదే సాహిత్యం. సాహిత్యం సమాజ హితాన్ని కోరేది సాహిత్యం ఇది. కాబట్టి ఉన్నతీకరణ జరపనటువంటి సాహిత్యం వ్యర్థం. నాదో కంప్లైంట్ ఉన్నది, చంద్రమౌళి గారు మీరు 4 కథలు రాస్తే అన్నిటి లోపల సమాజంలో సమస్యలు, నైతిక విలువలు, ఈ రాజకీయ అవినీతి, ఇవన్నిటి మీదనే చర్చలు ఉంటాయి తప్పితే మీరు ప్రేమ కథలు రాయరేమండి అడుగుతారు నన్ను ఎప్పటికీ. ప్రేమ కథలు చాలామంది రాస్తున్నారు కదా, చాలే ఇంకా నేను కూడా రాయాలన్నా అవసరం లేదు. మనకు వాటికంటే ముఖ్యమైనటువంటి అనేక సమస్యల్లో మనం సతమతమైపోతున్నాం. అందువల్ల ముందుగాల హౌ టు బెటర్ఫై ది హ్యూమన్ బీయింగ్ ఆఫ్ దిస్ జనరేషన్ అది చూడాలి. ఉదాహరణకి మనం బాగా గమనిస్తే బోధన పద్ధతులు మారిపోయినాయి, బోధన ప్రమాణాలు పడిపోయినాయి. ఇట్లా మీరు ఏ వృత్తి తీసుకున్నా కానీ దాని లోపల బహిరంగంగానే చాలా నిర్లక్ష్యము, అవినీతి, తర్వాత విస్మరణ ఇవి జరిగి మొత్తం మానవ వ్యవస్థలో ఉన్నటువంటి జీవన విధానాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టిస్తున్నది. ఇది చాలా క్షోభ కలిగిస్తుంది. సెన్సిటివ్గా ఉన్నటువంటి ప్రతి పౌరునికి, బాధ్యతాయుతమైన పౌరునికి చాలా కష్టాన్ని కలిగిస్తున్నటువంటి సందర్భంలో ఉన్నాం మనం. ఇది సందిగ్ధ సందర్భమే. దీనిలో నుంచి బయటపడాలి. ఇతరు దానికి సాహిత్యం తప్పనిసరిగా దోహదం చేస్తూ ఉన్నది. కొన్ని విషయాల్ని స్పర్శించాము, అనేక విషయాల్ని చర్చించాము. దోహా సదస్సు తర్వాత మీరు ఒక కవిగా, ఒక భాషా ప్రేమికుడిగా మన శ్రోతలకు ఇచ్చేటువంటి సంక్షిప్త సందేశం. ఆతిథ్యం అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది, మనసుతో ఎంతవరకు స్పర్శించగలిగినాం, ఆత్మీయ స్పర్శ అనేది ఎంత అద్భుతంగా నిర్వహించగలిగినాం అనే దానికి నేను చాలా ముగ్ధునైపోయిందండి. వాళ్ళ లోపల స్నేహశీలత, మనిషి ప్రేమించుట. కవిత్వం అనగానే ఏమంటే మనిషిని ప్రేమించడమే కవిత్వం. అసలు ఒక గొప్ప దాదాప్యత అది. సాహిత్యం, భాష ప్రజలు ఆదరించడానికి శ్రోతలకు మీరేమైనా సాహిత్యపరమైనటువంటి అభిరుచి కలిగేటానికి మనం వాళ్ళ లోపల కొన్ని బీజాలు నాటాలండి. అంటే నేను 6వ క్లాస్లో ఉన్నప్పుడే మా క్లాస్ లోపల ఒక లోకల్ లైబ్రరీ ఉండేది. క్లాస్లో 30 మంది స్టూడెంట్స్ ఉండేది. సాయంకాలం 30 పుస్తకాలు పోయేటియండి. కళాపూర్ణోదయం తీసుకొని చదువుతుంటే నన్ను చూసి పక్కవాడు కూడా ఇంకో పుస్తకం తీసుకుంటాడు. ఈ రకంగా మరి 6వ క్లాస్ నుంచి మేము హెచ్ఎస్సి వచ్చే వరకు 50 పుస్తకాలు ఉన్నటువంటి ఒక క్లాస్ రూమ్లో హెచ్ఎస్సి లోపల 500 పుస్తకాలు ఉండేవి మా రూమ్ లోపల. అంటే ఇది ఏ రకంగా చదవడం అనేది జీవితంలో భాగంగా చేస్తున్నారు. ఈజ్ ఎ ట్రెడిషన్ వేర్ థింగ్స్ హ్యావ్ బిన్ ఇండ్యూస్డ్. మనుషుల లోపల మెల్లగా మన యొక్క కణజాలం లోపల ప్రవేశపెట్టిన అభిరుచిని ఈ తరం లోపల ప్రవేశపెట్టగలగాలి మనం. చాలా విషయాలు చర్చించాము రామచంద్రమౌళి గారు. మీ 50 ఏళ్ల సాహితీ సేవను గుర్తించి, విభిన్న ప్రక్రియల్లో మీరు చేసిన కృషిని గుర్తించి మీకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ఈ దోహా సదస్సులో ప్రదానం చేయడం జరిగింది. ఆనందంగా ఉంది. మీరు చెప్పినటువంటి విషయాలన్నింటినీ సంక్షిప్తంగా చెప్పాలంటే, సదస్సు గురించి మాట్లాడడం, సదస్సులో మీరు గమనించినటువంటి ఒక పకడ్బందీ నిర్వహణ విధానం గురించి మనం చర్చించాము. భాషా సాహిత్యాల పట్ల ప్రజల్లో కూడా ఆదరణ పెరగాలి, ఆస్వాదించేటువంటి, ఆచరణాత్మకంగా అమలు చేసేటువంటి రీతి ప్రజల్లో కూడా ఉంటేనే భాష జీవిస్తుంది, సాహిత్యం పునర్జీవం పొందుతుంది అని తెలియజేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో భాషా సాహిత్యాలు, ముఖ్యంగా తెలుగు భాష వికసన సంపూర్తిగా మీరు ఆశిస్తున్న స్థాయిలో జరుగుతుందని, అట్లాగే తెలుగు సాహిత్యంలో రాసి బాగా ఉంది, వాసిలో కూడా రానున్న రోజుల్లో మంచి సాహిత్యం వస్తుందని, అది పాఠకుల ఆదరణ పొందే విధంగా కూడా ఉంటుందని ఆశిస్తూ ఎన్ని విషయాలు తెలియజేసినందుకు పెద్దలు రామచంద్రమౌళి గారు మీకు శ్రోతలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్తే. నమస్కారం సార్. నమస్తే.